లైన్ చూసుకోండి, స్నెల్స్ లా అండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఓకేనా, లాస్ట్ టైం మీకు ఫెర్మెట్స్ ప్రిన్సిపల్ చెప్పాను కదా. సో ఫెర్మెట్ ప్రిన్సిపల్ అనేది 2 ట్రీస్ అండ్ ఒక క్రౌడ్ సీడ్స్ ఒక స్టోరీ కింద చెప్పాం కదా. సో సేమ్ అగైన్ అలాంటి స్టోరీ కంటిన్యూ అవుతుందండి. కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు లైట్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి లైట్ అనే టాపిక్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఈ ఎక్స్ వై అనే ఒక లైన్ ఉంది కదండి, ఇది వచ్చి ఓషియన్ యొక్క షోర్ అనుకోండి, అంటే ఒడ్డు. ఓకేనా, ఓషియన్ యొక్క షోర్ అంటే ఒడ్డు అండి. ఓకేనా, సో సో ఏ అనే ఒక పర్సన్ ఇక్కడ ఎక్కడ ఉన్నాడు పైన. ఓకేనా, ఏ అనే పర్సన్ పైన ఉన్నాడు. సో అక్కడ సంథింగ్ ఒక ప్లేస్లో రోడ్ ఉంది. ఓకేనా, అంటే బొమ్మలాలు వేస్తున్నాను అనుకోకుండా, బొమ్మలు పెద్దగా రావు నాకు ఇక్కడ. ఓకేనా, సో బోట్ నుంచి ఒక గర్ల్ అని లేదంటే ఒక బాయ్, ఓకేనా, ఒక బాయ్ పడిపోయాడు ఓషన్లో. ఓకేనా, సో ఏమనుకున్నాను దీన్ని పి అనుకున్నాం. ఓకే, పి. ఓకేనా, దీన్ని ఏమనుకున్నాం పి అనుకున్నాం. ఇది XY అనేది ఓషన్ యొక్క షోర్ అండి. ఓకేనండి, షోర్ అంటే ఒడ్డు. ఓకేనా, సో ఏ అని చోట ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనండి, ఇక్కడ ఒక ప్లేస్లో ఒక బి అనుకుంటున్నాం మనం. ఓకేనండి, బి అనే ప్లేస్లో ఒక బాయ్ మునిగిపోతున్నాడు. ఓకేనా, సో ఏం చేస్తాడు, ఏ అని అతను బిని చూస్తాడు అని. ఓకేనా, ఏం చేయాలి, వెంటనే సినిమాలో ఉంటారు కదా, అక్కడ ఎక్కడో మునిగిపోతుంటే ఇక నుంచి అలా దూకేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు అంతే. సో ప్రాక్టికల్గా అలాంటివి జరగవు కదా, మన బాలయ్య బాబు చేస్తే అవుతాయి కానీ. ఓకేనా, సో ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి. సో లాస్ట్ టైం మీకు డిస్టెన్స్ ఒకటి డిస్ప్లేస్మెంట్ ఒకటి చెప్పానండి. సో డిస్టెన్స్ అంటే ఏం చెప్పాను మీకు నేను, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాను. ఓకేనండి, అదే డిస్ప్లేస్మెంట్ అంటే షార్ట్ స్ట్రైట్ లైన్. ఓకేనా, సరే అక్కడ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ అప్లై చేద్దాం. స్ట్రైట్గా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకేనా, స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకేనండి, సో నేను ఈ డిస్టెన్స్ మాత్రమే భూమి మీద కవర్ చేస్తున్నాను నేలపైన. ఓకేనా, ఇక్కడి నుంచి నేను వాటర్లోకి ఎంటర్ అయిపోయి స్విమ్మింగ్ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఫాస్ట్ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ఉంటుందా ట్రావెలింగ్ అనేది? మన ఇక్కడైతే ఫాస్ట్గా పరిగెత్తగలము. ఓకేనా, ఎప్పుడైతే వాటర్లో వస్తాం మనం ఏమవుతుందండి, స్లో అవుతాం. ఎందుకు, మీడియం సెకండ్ అండి, మీడియం చెప్పుకున్నాం కదా. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, మనకి వాటర్ అనేది కొంచెం డెన్స్గా ఉంటుంది. సో డెన్స్గా ఉండడం వల్ల స్పీడ్ ఏమవుతుందండి, స్లో అవుతుంది. ఓకేనా, సో ఫైనల్గా ఎలా వెళ్తే కనుక టైం అనేది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? సరిగ్గా ఆలోచించండి. ఇక్కడ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారా మనం. ఓకేనా, ఇక్కడ ట్రావెల్ చేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా ఎక్కువ ఉంది కదా. ఇక్కడ బాగా ఫాస్ట్గా పరిగెట్టుకుంటా. ఓకేనా, వచ్చేసాం కృష్ణలా పరిగెట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తాం బాగా. ఇక్కడ నుంచి అలా స్లోగా వెళ్ళుకుంటూ వెళ్తాం ఇక్కడ దాకా. సో ఇన్స్టెంట్గా ఏమవుతుంది మనకి టైం అనేది ఫైనల్గా ఎక్కువ పడుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎంత పడుతుంది, ఒక 3 hours అనుకోండి, జస్ట్ అజంప్షన్. ఓకేనా, ఓకేనా, ఇది ఒకటి ఉంటాడా ఉన్నాడు కదా, చాలా మధ్యలో అలా పడగానే అలా మింగేస్తుంది కదా చేప. సో అలా మింగేస్తుంది అన్నది ఒకటి. సో ఇక్కడ ఏం చేయాలంటే కనుక మనం ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా, వాటర్లో మనం షార్ట్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి. ఓకేనా, క్లియర్ అర్థమైందా? సో ఏంటంటే ఇక్కడ ఎక్కువ మనం డిస్టెన్స్ ట్రావెల్ చేయగలం ఫాస్ట్గా, ఇక్కడికి వచ్చినప్పటికి స్లోగా వెళ్ళగలం. ఓకేనా, సో అప్పుడు మనం ఇన్స్టెంట్గా ఏం ఆలోచించాలి, ఇక్కడ ఎక్కువ దూరం ట్రావెల్ చేసి ఇక్కడ తక్కువ దూరం ట్రావెల్ చేసేలా చూసుకోవాలి. ఓకేనా, అలా అని చెప్పేసి అలా గెలిపే కదా వచ్చామనుకో, అది కూడా ఎక్కువే కదా, ఓకే లాంగ్ అవుతుంది కదా. సో ఫెర్మెట్ ప్రిన్సిపల్ ఏం చేస్తామండి, డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాం కదా మనం. బర్డ్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో వస్తుందని తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా చూడండి,
ఇక్కడ XY అనేది ఏంటండి ఓషన్ ఒక షోర్. సో ఏ అనే పాయింట్ దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి దగ్గర ఒక పర్సన్ మునిగిపోతున్నాడు. ఓకేనండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇది ఒకటే. ఓకేనా? అనుకోండి. ఓకేనా? 2 తీసుకున్నాం మనం. ఓకేనా? జస్ట్ 2 తీసుకున్నాం. సో దీన్ని ఇక్కడ ఈ పాయింట్ని సి అనుకున్నాం. సో ఈ పాత్ ఏమవుతుంది ఏసి బి అండి. సో ఈ పాత్ని బి అనుకున్నాం, ఏడి బి అండి. ఎన్ని పాత్స్ తీసుకున్నాం? 2 పాత్స్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటండి ఏసీబీ ఒకటి, ఏడీబీ ఒకటి. ఓకేనా? ఏసీబీ ఒకటి, ఏడీబీ ఒకటి. ఓకేనా? సో క్లీన్ చేస్తూ ఉంటే కనుక రెండు చూడడానికి మనకు ఒకేలా అనిపిస్తుంది. ఓకేనా? రెండు చూడడానికి ఎలా అనిపిస్తుంది అండి? ఒకేలా ఉన్నాయి. బట్ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఎలాగైతే ఈజీగా ఉంటుందా, ఎలాగైతే ఈజీగా ఉంటుందా అని తెలియాలి మనకి. ఓకేనా? కానీ చూడడానికి ఎలా ఉన్నాయి రెండుని ఈక్వల్, మనం చూడడానికి ఎలా అనిపిస్తుంది కదా మనకి. సో క్లీన్ చేస్తూ ఉంటే కనుక మనం ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఉన్నాయో అవి చెక్ చేయాలండి. మనం దీనికి దీనికి ఎంత డిస్టెన్స్ తేడా ఉందని చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకేనండి? ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. దీన్ని నేను ఈ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నా అండి? ఈ అనుకున్నా. ఎక్కడ ఇది? ఏ సైడ్ ఇది? ల్యాండ్ సైడ్. ఇది పైన ల్యాండే కదా. ఓకేనండి? కింద వాటర్కి వచ్చేటప్పుడు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఓకేనండి? దీన్ని ఎఫ్ అనుకున్నాను. నేను ఏమనుకుంటున్నాను? ఎఫ్ అనుకున్నాను. పైన వచ్చి ల్యాండ్ సైడ్, కింద వచ్చి వాటర్ అండి. ఓకేనా? వాటర్, ఇది ల్యాండ్, ఇది వాటర్. క్లియర్గా అర్థమవుతుంది కదా అందరికి? XY అనేది షూర్ అండి. ఓకేనా? ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఒక పర్సన్ చూసి మీ దగ్గర ఎవడో ఉండిపోతున్నాడని చెప్పేసి ట్రావెల్ చేయాలి, కాపాడాలి. సో అప్పుడు ఏం తీసుకున్నాం? ఒక 2 పాత్స్ అనేది తీసుకున్నాం. ఏసీబీ అని ఒకటి, ఏడీబీ అని ఒకటి తీసుకున్నాం. కానీ రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ ఏది తక్కువ టైం తీసుకుంటుందో మనం కనుక్కోవాలి. ఓకేనా? సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామండి, ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ ఒకటి డ్రా చేసుకున్నాం. పైన దాన్ని ల్యాండ్ పైన దాన్ని ఎన్ అనుకున్నాం, కింద ఉన్న దాన్ని ఎఫ్ అనుకుంటున్నారండి. ఇక్కడ వచ్చి నార్మల్స్ డ్రా చేసుకుంటున్నాను. రెండింటికి నార్మల్స్ అండి. నార్మల్స్ ఉండాలి కదా, యాంగిల్స్ చూసుకోవాలంటే మనకి నార్మల్స్ డ్రా చేస్తాను. సో ఇది పైనుంచి లోపలికి వస్తుంది కదా. సో దీన్ని ఏమైనా తీసుకోవాలి? ఇన్సిడెంట్ అనేది తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి రిఫ్రాక్టెడ్ అండి. సో ఐ ఓకేనండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చిన పాయింట్స్ ఏంటంటే మనకి ఈసీ ఒకటి, డిఎఫ్ ఒకటి అండి. ఈసీ ఒకటి, డిఎఫ్ ఒకటి. ఓకేనా? సో తీసుకుంటాం ఏంటంటే కనుక V1, V2 అని తీసుకుంటాం. ఓకేనండి? V1 అంటే కనుక ఇక్కడ పరిగెట్టిన స్పీడ్ అండి, ల్యాండ్ పైన పరిగెడుతున్న స్పీడ్. ఓకేనా? సో V2 వచ్చి వాటర్లో. ఓకేనండి? V1 అంటే కనుక ల్యాండ్ పైన, V2 అంటే కనుక వాటర్లో. ఓకేనా? టైం కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది కదా. సో అది నేను డెల్టా టీ అని తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? డెల్టా టీ. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈసీ అని దీనికి సంబంధించింది ల్యాండ్ వాటరా? ల్యాండ్. సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు V2 ఇంటూ డెల్టా టీ అండి. సో అంతే కదా, కరెక్టే కదా? కానున్నారా? ఏమొస్తుంది ఇక్కడ? V1 వస్తుంది. ఎందుకంటే మనం చేస్తుంది ల్యాండ్, ఓకే, వాటర్ కాదు.
ఓకే నా నెక్స్ట్ వన్ డిఎఫ్ అని దేనికి సంబంధించింది Water. వాటర్ అండి సో డిఎఫ్ ఇస్ ఈక్వల్ టు v1 v2 అండి v2 అండి డెల్టా టీ క్లియర్ అర్థమైందా అందరికి అర్థమైందా సో AC by df is equal to okay nanti v1 delta t by v2 delta t ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి మనకి v1 v2 delta t రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా రెండు delta t క్యాన్సిల్ అవుతాయి v1 v2 క్యాన్సిల్ అవుతాయి సో ఈ రెండు సేమ్ కాదండి ఓకేనండి స్పీడ్స్ తీసుకున్నాం కదా v1 v2 అనేది వాటర్లో తక్కువ ఉంటుంది ల్యాండ్ పైన స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఓకేనా రెండు వేరియబుల్ కాదు కదా ఐ మీన్ సేమ్ కాదు కదా డిఫరెంట్గా ఉన్నాయి సో కానీ ఇక్కడ డెల్టా టీ మాత్రం సేమ్ సో రెండు క్యాన్సిల్ అవుతాయి ఈసీ బై టీఎఫ్ ఈక్వల్ టు v1 బై v2 ఇది ఫస్ట్ ఈక్వేషన్ నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను రా యాంగిల్ అనుకున్నాను నేను థీటా యాంగిల్ అనుకున్నా సో ఇందులో హైపోటెన్యూస్ అది స్లోప్ ఉన్నది హైపోటెన్యూస్ అండి ఓకేనా ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అది అది కూడా అదే ఉంది సార్ హైపోటెన్యూస్ ఏబి అవుతుంది ಮತ್ತೆ ಎಟಾಗ ಆಪೋಸಿಟ್ ಅನ್ನದ ಐಕೊಡ್ನೆ ಆಪೋಸಿಟ್ ಆಗುತ್ತೆ ಸರ್ 90 ಡಿಗ್ರೀಸ್ ಇರ್ತದ 90 ಡಿಗ್ರೀಸ್ ಏನಾದರೂ ಎಟಾಗ ಬೇಸಿಕ್ ಆಪೋಸಿಟ್ ಸರ್ ಥೀಟಾ ఓకేనా హైపోటెన్యూస్ అది ఏసీ వస్తుంది ఆపోజిట్ సైడ్ ఏది ఏబి అడ్జసెంట్ సైడ్ ఏది బీసీ అని అంతే కదా sin is equal to formula opposite side by hypotenuse okay to sin adjacent side by అక్కడ వస్తున్నారు బాగా కానీ కొంచెం కరెక్ట్ చెప్పండి tan opposite side by adjacent అంతేనా yes sir క్లియరా అందరికీ అర్థమైంది కదా రాస్తున్నాం cosecant secant cosecant cot z అంతే కదా ఓన్లీ లేదండి ఇవాళ నాకు కొంచెం యాంగిల్స్ తెలిసినాయి ఓకేనా ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక ప్రెజెంట్ ఓకేనా సో మనం యాంగిల్స్ తీసుకుంటాం కదండి ఇన్సిడెంట్ యాంగిల్ ఒకటి రిఫ్రాక్షన్ యాంగిల్ ఒకటి ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనుక నేను రెండు ఒకే దాని కింద తీసుకుంటున్నాను ఓకేనా రెండు ఇంకొకటిగా తీసుకుంటానంటే కనుక రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయి జూమ్ చేసుకుంటున్నాను ఓకేనా అదేంటి సార్ I1 I2 తీసుకోవచ్చు కదా సార్ R1 R2 తీసుకోవచ్చు కదా సార్ అనొచ్చు బట్ ఏం చేస్తానంటే నేను రెండు యాంగిల్స్ ఒకేలా ఉన్నాయి కొంచెం దగ్గర ఉన్నాయి ఒక ఫ్యూ పాయింట్ డిఫరెన్స్లో ఉన్నాయి కాబట్టి సేమ్ చేసుకుంటున్నాను అని రిజర్వ్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఏం చేస్తానంటే నేను దీనికి సైన్ అప్లై చేస్తాను ఏం అప్లై చేస్తానండి సైన్ అప్లై చేస్తున్నాను సో సైన్ ఐ అండి ఐ అంటే కనుక వెరీ గుడ్ సో ఇక్కడ ఇన్సిడెంట్ ఏముంది మనకి సో ఇదండి ఓకేనండి సో సైన్ కి ఫార్ములా ఏంటి మనకి ఆపోజిట్ side by hypotenuse
ఓకేనండి చూసుకోండి యాంగిల్ అనేది ఇక్కడ తీసుకున్నాను మీకు ఓకేనా సో ట్రయాంగిల్ ఎలా ఇమేజిన్ చేసుకుంటారంటే కనుక ఇలా చూస్తున్నాడు క్రాస్గా చూస్తున్నాడు ఓకేనా దీనికి ఏమని చెప్పుకున్నాం మనం సైన్ ఫార్ములా హైపోటెన్యూస్ ఓకేనా సో దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది ఈసీ వస్తుంది వెరీ గుడ్ ఇదంతా రాయాలి మీకు ఓకేనా సో ఏమొస్తుందండి దీనికి ఈ యాంగిల్ అయితే దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది ఈసీ వస్తుంది వెరీ గుడ్ సో ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది ఈసీ అవ్వదు మనకి అట్ ఏ టైంలో అడ్జసెంట్ సైడ్ కానీ ఆపోజిట్ సైడ్ కానీ హైపోటెన్యూస్ కానీ ఒకేసారి రావండి దానికి ఒక్కొక్కటి ఉంటాయి నేను చెప్పాను మీకు నేను సో ఇక్కడి నుంచి చూస్తున్నామంటే ఇది ఆపోజిట్ అవుతుంది సో అప్పుడు ఇదేం అవ్వాలి ఎక్స్టెండ్ ఎందుకు అవుతుంది ఇదే హైపోటెన్యూస్ అవుతుంది ఓకేనా జస్ట్ ఈ వ్యూలో ఇమాజిన్ చేసుకోండి రా ఓకేనా మనకి ఎప్పుడైనా సరే ఈ యాంగిల్ ఉందంటే కానీ యాంగిల్కి ఆపోజిట్ ఎప్పుడు ఆపోజిట్ సైడ్ అవుతుంది ఓకేనా సో అలాంటప్పుడు ఇది ఏమవుతుంది మనకి అప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది ఓకేనా డిసి అండి డిసి బై డిసి ఓకేనా ఎక్కడ వరకు ఐ వరకు ఓకేనండి యాంగిల్ అని ఇక్కడ తీసుకున్నారా ఓకేనండి ఇక్కడ సైన్ అంటే ఏం తీసుకున్నా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అండి సో దీనికి యాంగిల్ ఆపోజిట్ చూసుకోవాలి కాబట్టి ఆపోజిట్ చూస్తున్నాం అప్పుడు ఏమొస్తుంది ఈసీఏ కదండి ఓకేనా ఈసీ వస్తుంది ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఏదైతే రిమైనింగ్ సైడ్ ఉంటుందో ఓకేనండి రిమైనింగ్ సైడ్ ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్గా తీసుకోవాలి ఓకేనండి ఎప్పుడైనా సరే ఇలా చూసుకోవాలి యాంగిల్స్ చూసుకోవాలి ఫస్ట్ ఓకేనండి మనకి హైపోటెన్యూస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి ఓకేనా యాంగిల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా స్లోప్ ఉంది కదా అయితే హైపోటెన్యూస్ కింద తీసుకోకూడదు ఎందుకంటే మనకి ఎక్కడ యాంగిల్ ఇస్తున్నారో దాన్ని బట్టి హైపోటెన్యూస్ చేంజ్ అయిపోతుంది ఓకేనా సో ఏమవుతుందండి హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ డిసి అండి డిసి అండి ఓకేనా క్లియరా ఏంటండి సో ఈసీ బై డిసి అండి ఏం చెప్పుకున్నాం ఇదంతా మనం ఇన్సిడెంట్ రేట్ ఓకేనా నెక్స్ట్ సైన్ అనేది ఆర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలండి ఆర్కి అప్లై చేసుకోవాలి ఓకేనండి యాంగిల్ ఇప్పుడు ఉందనుకోండి ఓకేనండి సో సేమ్ అగైన్ ఓకేనండి సో ఏమవుతుంది ఇంక ఆపోజిట్ అండి డిఎఫ్ అండి డిఎఫ్ బై ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది ఇందాక చెప్పాను రా మీకు యాంగిల్ బట్టి చూసుకోవాలండి ఇక్కడ యాంగిల్ తీసుకున్నాను కాబట్టి ఇది ఆపోజిట్ అవుతున్నాడు ఇది ఆపోజిట్ అవుతుంది ఓకేనండి సో ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది ఓకేనా సేమ్ అండి ఇక్కడ తీసుకున్న యాంగిల్ ఓకేనా సో ఎక్సెల్ సరే సారీ ఆపోజిట్ సరే ఏమవుతుందండి ఈసీ అవుతుంది సో హైపోటెన్యూస్ ఏమవుతుంది డిసి అవుతుంది ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నాం సో ఆపోజిట్ ఏమవుతుంది డిఎఫ్ అండి ఓకేనా దీనికి ఆపోజిట్ ఏంటి డిసి ఓకేనా డిఎఫ్ బై డిసి అండి ఇప్పుడు దేనికి అనుకున్నా సైన్ ఐ ఒకటి సైన్ ఆర్ ఒకటి అదేనా సైన్ ఐ ఒకటి సైన్ ఆర్ ఓకేనా సో నోట్ చేసుకున్నారా నోట్ చేయండి ఈక్వేషన్ 1 వేసుకున్నారు అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది అంతా ఒకటే ఓకేనా ఎక్కడ స్టెప్ పైకి కిందకి వేసుకోకూడదు జంబుల్ చేయకండి
సో అయిపోయిందండి. సో నెక్స్ట్ వన్ చూడండి. సో సైన్ ఏ సైన్ ఆర్ కనుక్కున్నామా, ఓకేనండి. సో రెండింటిని ఏం చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నాను. ఓకే, రెండింటిని ఏం చేస్తున్నాను, నేను డివిజన్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం వస్తుంది, ఈసీ బై డీసీ బై డిఎఫ్ బై డీసీ అండి. ఓకేనా. సో ఇక్కడే మనం డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. పైన ఉన్నది ఏమంటాం మనం, డినామినేటర్ అంతేనా, డినామినేటర్ న్యూమరేటర్ ఒకటి, డినామినేటర్ ఒకటి. సో న్యూమరేటర్స్ కానీ డినామినేటర్స్ కానీ ఏదైనా 2 తీసుకున్నారు అనుకోండి, 1 2 అని చెప్పేసి p/qs అండి. సో రెండు కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2/3 2/3 ఇచ్చారు. ఓకేనా, 2/3 2/3 ఇచ్చారు. రెండు డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 2/3 2/3 రా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదమ్మా. 2/3 ఇచ్చారు. సో ఏం చేస్తున్నాం, పైకి తీసుకొస్తే ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. 3/2 2 క్యాన్సిల్ 3 3 క్యాన్సిల్ 0 కాదు 1. ఓకేనా, 0 కాదు 1. ఓకేనా, క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, క్యాన్సిల్ అవుతుంది కదా. సో లైక్ వైజ్ సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈసీ బై డీసీ డిఎఫ్ బై డీసీ అండి. ఓకేనా. సో నేను ఇది ఏం చేస్తున్నాను, డైరెక్ట్ క్యాన్సిల్ చేయకుండా పైకి తీసుకెళ్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కదా. సో డీసీ బై డిఎఫ్ అండి. ఓకేనా. సో డీసీ డీసీ రెండు క్యాన్సిల్, డీసీ డీసీ రెండు క్యాన్సిల్. సో ఏమవుతుంది మనకి, ఈసీ బై డిఎఫ్ అండి. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇదేంటండి సెకండ్ ఈక్వేషన్. ఈసీ బై డిఎఫ్ అని ఫస్ట్ ఏమైనా వచ్చింది మనకి, ఫస్ట్ ఈక్వేషన్ లో ఈసీ బై డిఎఫ్ అని వచ్చింది కదా. దాని వాల్యూ ఎంత, v1 by v2 v1 by v2 అని. వెరీ గుడ్. నోట్స్ చేయండి లాస్ట్. ఓకేనా, లిసన్. సో ఫైనల్ ఏమొచ్చిందండి, sin a by sin r is equal to EC by df. ఇది కదా వస్తా మనకి. సో ఫస్ట్ ఈక్వేషన్ లో EC by df అంటే ఏమొచ్చింది మీకు, sin a by sin r is equal to v1 by v2 అండి. సో ఓకే, వెరీ గుడ్. ఇక్కడ దాకా బాగుంది. సో లాస్ట్ క్లాస్లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒకటి చెప్పుకున్నాం. n21 అని n12 అని చెప్పేసారు. ఓకేనా. సో ఈ ఫార్ములా దేనికి రిలేటెడ్ అంటే కనుక n21 is equal to v1 by v2 అని వస్తుంది చూడండి, తర్వాత చెక్ చేయండి. ఓకేనండి, దానికి రిలేటెడ్. దేనికి రిలేటెడ్ అండి, దానికి రిలేటెడ్. సో ఏం చేస్తున్నాం అంటే కనుక sin i by sin r is equal to v1 by v2 is equal to n2 by n1. ఓకేనా, n2 by n1 అండి. సో ఇప్పుడు వరకు ఎవరి గురించి చెప్పుకున్నాం, ఏవైనా 2 వర్జన్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు అగైన్ లైట్ దగ్గర రండి, అగైన్ లైట్ దగ్గర రండి. సో ఏ అనేది లైట్ అనుకోండి, బి అనేది ఒక డెస్టినేషన్ అనుకోండి. ఓకేనా. సో ఏమవుతుంది, ఇది ఎక్కడ వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలి. అలాగే వల్ల లైట్ అనేది చాలాసార్లు చెప్పాను మీకు, లైట్ అనేది చాలా షార్టెస్ట్ పాత్ అనేది తీసుకుంటుంది అని చెప్పాను. షార్ట్ కట్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పాను. సో అది ఏం చేయాలి, షార్ట్ కట్ తీసుకోవాలి కదా. ఓకేనా. సో ఒక హ్యూమన్ అండి కూడా ఇక్కడ వచ్చి ఎక్కడి నుంచి స్లో అవుతున్నాడు, లైట్ కూడా స్లో అవుతుంది కదా, బెండ్ అవుతుందని చెప్పాను కదా విన్నాను. ఓకేనా, బెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక లైట్ అనేది ఒక షార్ట్ కట్ తీసుకుంటుంది. ఓకేనా, ఆ షార్ట్ కట్ ఫార్ములా ఇదండి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని అది ఎంత స్పీడ్ వెళ్తుంది, ఓకేనా, లేదంటే ఎంత టైం తీసుకుంటుంది, సో అవి మెజర్ చేసినాను. ఓకేనండి, ఫార్ములా ఇది sin a by sin r is equal to v1 by v2 is equal to n2 by n1 అండి. ఈ n2 by n1 ఎలా వచ్చింది అని అంటే కనుక మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పానండి మీకు నేను. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అండ్ ఈక్వల్ టు c by v. c అనే వర్డ్ అక్కడే వచ్చింది మనకి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండి, అంటే 3 into 10 to the power of 8 meter per second. సో
సరిగ్గా గుర్తుపెట్టుకుంటారు, అది మర్చిపోకుండా అసలు ఎక్కడికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? 3 × 10⁻⁷ సెకండ్ అండి. ఓకేనా? అదేంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అలా కాకుండా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కోర్స్ చెప్పాము మీకు. అంటే 2 మీడియంస్ తీసుకుంటారా మనం, వాక్యూమ్ అనేది అందులోకి రాదు, మీడియం 1 మీడియం 2 అని చెప్పేసి అన్న. ఓకేనా? ఒకసారి అది చెక్ చేయండి, మీకు అక్కడ ఈ ఫామ్లో దొరుకుతుంది. V1 / V2 = N2/N1 అని ఒక ఫామ్లో వస్తుంది, అది చూడండి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకేనా? సో స్నెల్స్ లాంటి ఇదండి. సో అలా కాకుండా బిట్స్లో ఒకసారి ఎలా అడుగుతారంటే కనుక N1 sin I = ఎంత అని అడుగుతారు. ఓకేనా? N1 sin I = ఎంత అని అడుగుతారు. బాబు ఎక్కడో ఇచ్చేసారు అని చెప్పి తలపోకేసం వస్తుంది. ఇక్కడ దాకా వచ్చు కదా, ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోండి ఒకసారి. sin I/sin R = N2/N1 కదా. సో N2/N1 చూడండి, N2/N1 కదా. ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్. N1 sin I = N2 sin R. ఓకేనండి? 2 డాక్స్ అడుగుతాడు. స్నెల్స్లో ఈ విధంగా అడగచ్చు, లేదు అంటే కనుక దాన్ని అడగచ్చు. 2 డాక్స్ అండి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.